శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 177వ భాగము. తారాంగదుల పరివారజనుల ఏడ్పులు వాలికి చావు తెలివిని తెప్పించాయి. అతి కష్టము మీద కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆయన కళ్ళ ముందు దిగాలుగా అంగదుడు, ఆయన వెనక సుగ్రీవుడు నిలుచుని ఉన్నారు. వాలి తన తమ్ముడైన సుగ్రీవుని రమ్మని అనునయించి పిలిచాడు. తమ్ముడా, మొదట మనమెంతో అన్యోన్యంగా ఉండేవాళ్లము. అప్పుడు నా మనసు ఆనందంతో ఎంతో నిండుగా ఉండేది. మన పెళ్ళిళ్ళయ్యాక కూడా మన అనురాగంలో మార్పు రాలేదు. కానీ మాయావితో యుద్ధము మన జీవితాలనే మార్చివేసింది. దైవము మనను వేరు చేసింది. నా మూర్ఖత్వము నాతో నీకు చెప్పరాని అపకారాన్ని చేయించింది. నా వివేకము నశించింది. నా బుద్ధి భ్రమించింది. మోహము ఆవేశించింది. నన్ను అంతవరకు నీడలా అంటుపెట్టుకొని ఉన్న నిన్ను నా బుద్ధి వక్రించి అపార్థం చేసుకుని ఉన్నాను. నీవెంత నచ్చచెప్పినా తారా మంత్రులందరూ జరిగిన నిజాన్ని ఎన్నిసార్లు వివరించినా నా మొండితనంతో నిన్ను బాగా హింసించాను. నీ భార్యను అపహరించాను. నిన్ను రాజ్యం నుండి తరిమివేశాను. తార నిన్ను క్షమించుమని ఎన్ని మార్లు అభ్యర్థించినా ఆ అభ్యర్థనలు అన్నీ వ్యర్థమయ్యాయి. తమ్ముడా, ఆనాటి నుండి మనము అన్యోన్యంగా కలిసి ఉండే అదృష్టానికి దూరమయ్యాము. ఇక నీ భార్యను స్వీకరించు. ఈ రాజ్యాన్ని యశోవంతంగా పాలించు. నన్ను ఎదిరించి ఎవ్వరూ కూడా బ్రతికి తిరిగిపోలేరు అనే నా కీర్తి, నా అహంకారము అంతమయ్యాయి. ఇక నేను పరలోకానికి ప్రయాణం చేస్తున్నాను. సోదరా, ఈ అంగద కుమారుని ఆదరించు. పసివాడు ఇంతవరకు ఎంతో ప్రేమతో పెరిగాడు. ఇప్పటి నుండి నీవే కన్నతండ్రివి. నీ కన్న కుమారునిగా పెంచు. అతనిని ఆపదలలో నుండి రక్షించు. ఆయన అవసరాలను ఆదరంతో తీర్చు. అంగదుడు పిల్లవాడే, కానీ బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు. శ్రీరాముని పక్షంలో నీవు నిలిచి సేవలు చేసినప్పుడు నీకు అండగా ఉంటాడు. తోడు నీడలా నిలుస్తాడు. తార సుషేణుని కూతురు, సూక్ష్మజ్ఞురాలు, వివేకవతి. రాబోయే అపార్థాలను అనర్థాలను ముందుగానే ఊహించగల ధీమంతురాలు. ఆమె సలహాను తప్పక స్వీకరించు. ఆమె నన్ను నీతో యుద్ధానికి వెళ్ళవద్దని వారించింది. ఏదో ప్రమాదము కలుగబోతోందని హెచ్చరించింది. నేనామె మాటను నిర్లక్ష్యం చేశాను. అతి దుఃఖంతో నన్ను వీడి అంతఃపురానికి వెళ్ళింది. ఇప్పుడు చూస్తున్నావు కదా నా దుస్థితి. ఆమె మాటను కాదన్నందుకు ఫలితము అనుభవిస్తున్నాను. నా ప్రాణాలు అనంత వాయువులలో కలువబోతున్నాయి. ఆలోపే నీవు నా కంఠంలోని కనకమాలను తీసి నీ గళంలో ధరించు. ఆలస్యం చేస్తే నా ప్రాణాలతో పాటు ఈ మాల కాంతి, మహిమ కూడా అదృశ్యమవుతాయి అని తెలుపుతూ ఆ స్వర్ణమాలను సుగ్రీవుని మెడలో ధరింపజేశాడు. వాలి అంగదుని పిలిచి దగ్గరకు తీసుకొని, నాయనా, ఇక నుండి సుగ్రీవుడే నీ తండ్రి, రాజు, రక్షకుడు, సర్వము కూడా. ఆయన మాటను కాదనకు. మా దగ్గర చేసినట్లు ఇక ముందు మారము చేయకు. సుగ్రీవుని మాటను సదా పాలించు. ఆయన శత్రువులతో కలవకు. ఆయనకు దూరంగా వెళ్ళకు. అట్లని ఆయనకు మరీ దగ్గరకు వెళ్ళి ఆయన రహస్యాలను తెలుసుకునే యత్నం చేయకు. రాజుతో సహచర్యము కత్తిమీద నడిచినట్లు ఉంటుంది. పుత్ర, జాగ్రత్త సుమా. ఈ విధంగా సుగ్రీవాంగదులకు హితోపదేశం చేశాడు. రామబాణ బాధ దుర్భరమైంది. ఆయన తల పక్కకు వాలిపోయింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే